గత రాజకీయాలను మనం చూస్తే ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని సమస్యలు పరిష్కరించి ఒక గుర్తింపు గౌరవం పొంది తిరిగి ఎమ్మెల్యేగా గెలవాలి అని రాజకీయాలలో ఉండాలి అని ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ బాధాకరం దురదృష్టం ఏంటంటే ఈ సమకాలిక రాజకీయాలలో చూస్తుంటే రౌడీయిజం తోటి గుండాయిజం తోటి అక్రమంగా డబ్బులు వసూలు చేసి ఎలక్షన్స్ వస్తే మళ్ళీ డబ్బులను పంచిపెట్టి గెలిచి మళ్ళీ దోసుకుని తినే కార్యక్రమము ఈరోజు మనం చూస్తున్నాం. దానికి ఇవాళ చెప్పాలి అంటే ప్రత్యక్ష నిదర్శనంగా ఇవాళ మనకు కౌశిక్ రెడ్డి గారు హుజరాబాద్ ఎమ్మెల్యే గారు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నారు. ఒక క్వారీ యజమాని మనోజ్ రెడ్డి గారిని ఎన్నికలప్పుడు కూడా మాట్లాడితే అడిగితే ఎన్నికల డబ్బు ఖర్చు కావాలి అంటే 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అయినా మళ్ళీ తిరిగి మొన్న ఫోన్ చేసి 50 లక్షలు నాకు నియోజకవర్గంలో ఉన్నది కోరి 50 లక్షలు ఇస్తావా లేకుంటే నీ అంతా చూడాలనా అని చెప్పి లిటరల్గా ఫోన్లో భయపెట్టించడమే కాకుండా థ్రెటన్ ఇవ్వడము, నేను చంపుతాను నీ కుటుంబాన్ని కూడా నామరూపాలికం చేస్తానని మాట్లాడడము కూడా ఫోన్లో కూడా రికార్డ్ చేశాడు. ఆయన చేసి కూడా ధైర్యం చేయలేక ఎవరికి చెప్పుకోలేక మనోవేదనకు గురవుతుంటే భార్య 1-2 సార్లు అడిగితే అప్పుడు వాస్తవం చెప్పడం జరిగింది. అప్పుడు వాస్తవం తెలిసిన తర్వాత రేపు రాబోయే రోజులలో ఏమైనా చేస్తారు వాళ్ళు, మనం పోయి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వాలి అని చెప్పి ఉమాదేవి గారు, మనోజ్ రెడ్డి గారు భార్య ఉమాదేవి గారు పోయి పిటిషన్ ఇచ్చింది అనే విషయము ఇది టోటల్గా విత్ ఎవిడెన్స్ తోటి ఉన్నా కూడా. అదే కాకుండా ఆయన చరిత్ర కూడా చూస్తే ఎంత బ్లాక్మెయిలింగ్ జీవితమో మనందరికీ తెలుసు. ఎన్నికలలో కనీస విలువలను కూడా పాటించకుండా భార్య పిల్లలను ప్రచార రథం మీద ఎక్కించుకొని మీరు నన్ను గెలిపియకుంటే ఆ రోజు విజయోత్సవ ర్యాలీ అన్న జరగాలి లేకుంటే నాకు శివయాత్ర జరగాలి అని చెప్పి ఒక రకంగా ప్రజల్ని కూడా థ్రెటన్ చేసి ఒక రకమైన బ్లాక్మెయిల్ చేసి గెలిచిన వ్యక్తి. అదే కాకుండా మీరు చూస్తే ఆయన యొక్క నేచర్ కూడా చూస్తే దౌర్జన్యం, బ్లాక్మెయిలింగు, గుండాయిజం, అక్రమంగా డబ్బులు వసూలు చేయడము, దాంతో ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఆయనకి ఏదో ఒక హీరోయిజంగా ఒక గుర్తింపు వచ్చినట్టుగా ఫీల్ కావడం. అలాంటి వ్యక్తిని ఇవాళ చట్టపరంగా విత్ ఎవిడెన్స్ తోటి రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే మరి కేసీఆర్ గారు కానీ కేసీఆర్ కుటుంబం కానీ మందలిచ్చేది పోయింది. ఇంకా ఆయనకు మద్దతుగా అందరినీ మీరు పోండి, కోర్టు ముందు ధర్నాలు చేయండి, కోర్టు ముందు మాట్లాడండి, ప్రెస్ వాళ్ళతో చెప్పండి, కాంగ్రెస్ నాయకుల యొక్క లేనిపోని సృష్టించి వాళ్ళ మీద బురద జల్లడం ద్వారా మనం బయటపడవచ్చు, ప్రజల్ని మభ్యపుచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో ఇది సరియైన పద్ధతి కాదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మొన్న ఢిల్లీలో కూడా చాలా స్పష్టంగా చెప్పిండు, కక్ష సాధింపు రాజకీయాలు అనేది మాకు అవసరం లేదు, కానీ ప్రజల ఆస్తులను దోసుక తిన్న వాళ్ళను కానీ లేదా ప్రజలకు నష్టం చేసే వాళ్ళు కానీ లేక రౌడీయిజం గుండాయిజం చేసిన వాళ్ళని మాత్రము చట్టం చూసుకుంటుంది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము ముందు పెడుతున్నాను. ఇవాళ ప్రజలకు మేము కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది కదా, కనుక ఈరోజు వచ్చి ప్రజల ముందు చెప్పడం జరుగుతున్నది. ఇవాళ ప్రజల్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి వాళ్లకు మరి మద్దతు ఇచ్చే వ్యక్తులను కూడా వాళ్ళ పార్టీ నాయకత్వం కావచ్చు, క్యాడర్ కావచ్చు, ఆ నాయకత్వాన్ని కూడా సమాజంలో ఏదో ఒక రోజు తప్పకుండా వెలివేసే పరిస్థితి కూడా రావాల్సిన అవసరం ఉంది, వెలివేసే దిశలో కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది. లేకుంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు. దీనివల్ల ఏదో వాళ్ళకు ఒక గుర్తింపు గౌరవం పేరు వస్తుంది, 10 మందిలో పేరు నాంతుంది అన్నట్టుగా రౌడీజంతో ఒక ఏదో రాజకీయ లబ్ధి పొందవచ్చు అనే ప్రయత్నంలో ముందుకు పోతున్నప్పుడు మరి ఈరోజు మేధావులు కానీ ప్రజలు కానీ ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒక రకంగా మేధావులు కూడా స్పందించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, అది ఎవరైనా మంచిదే. వాళ్ళ ప్రజలకు రక్షణ కల్పించేది చట్టమే. అలాంటి చట్టాన్ని ఆశ్రయించిన వాళ్ళు కూడా ఒక సాక్ష్యాధారాలతోటే కేసు పెట్టి ఈరోజు తీసుకుపోతే మరి టీఆర్ఎస్ నాయకత్వం కూడా పునరాలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు చంద్రశేఖరరావు కుటుంబం కూడా ఎందుకు చేస్తుంది అని అంటే రాబోయే రోజులలో వాళ్ళ బతుకులు కూడా జైలు బతుకులు అయ్యే పరిస్థితి వస్తుంది.
వాళ్ళ టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇంకా ఇతర అక్రమ సంపాదన సంబంధించి కావచ్చు. మరి చట్టం కూడా తన పని తానుగా విత్ ఎవిడెన్స్ తోటి ప్రజల ముందు పెట్టబోతుంది, కోర్టు ముందు పెట్టబోతుంది, చట్ట ప్రకారంగా శిక్షించబోతుందని ఒక భయంతో ఇప్పటినుండే ఇటువంటి వాటికి కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రజలను మభ్యపుచ్చి ప్రజల మద్దతు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞానవంతులు, వివేకవంతులు. తప్పకుండా సందర్భాలను బట్టి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. ఇంతకుముందే వాత పెట్టారు, మళ్ళీ ఎప్పుడు వచ్చినా కూడా ఇంకా ఎక్కువనే వాతలు పెట్టి జీవితంలో మళ్ళా రాజకీయాలలో కూడా వాళ్ళకు అవకాశం లేని పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో కల్పించబోతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.